వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ليجزيهم الله أحسن ما عملوا ويزيدهم من فضله والله يرزق من يشاء بغير حساب. ఆయత్ నంబర్ 38. తమ సత్కార్యాలకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వడానికి అల్లాహ్ తన కృపతో మరింత అధికంగా వసగటానికి వారు ఈ విధంగా మసులుకుంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. వ్యాఖ్యానం 60. తీర్పు దినాన అవిశ్వాసులకు వారి సదాచరణకు గాను ఎన్నో రెట్ల పుణ్యఫలం ఇవ్వబడుతుంది. మరికొంతమంది అయితే అలవోకగా స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆ స్వర్గంలో ఉండే భాగ్యాల గురించి వర్ణించటానికి మాటలు చాలవు. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు. ఆయత్ నంబర్ 39. والذين كفروا أعمالهم كسراب بقيعة يحسبه الظمآن ماء حتى إذا جاءه لم يجده شيئا ووجد الله عنده فوفاه حسابه والله سريع الحساب. ఆయత్ నంబర్ 39. అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పిక కొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతనక్కడ అల్లాహ్ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్ లెక్క తీసుకోవడంలో మహాశీఘ్రగామి. వ్యాఖ్యానం 61. కర్మలు అంటే అవిశ్వాసులు ముష్రికులు మంచి పనులు అని భావించి చేసే సత్కర్మలు. ఉదాహరణకు దాన ధర్మాలు, బంధువుల పట్ల సద్వ్యవహారం, కాబాగృహ నిర్మాణం, హజయాత్రికులకు సేవలు చేయడం ఇత్యాదివన్నీ ముమ్మాటికి సత్కార్యాలే. కానీ విశ్వాసం లేకపోవడం వల్ల అవన్నీ వృధా అయిపోతాయి. తాము చేసే సత్కార్యాలకు పుణ్యఫలం లభిస్తుందని వారు అనుకుంటారు. కానీ అవి వారి పట్ల ఎండమావులుగా పరిణమిస్తాయి. ఎండమావులు ఎడారి ప్రాంతాలలో చదునైన ఇసుక మైదానాల్లో కానవస్తాయి. అవి ఎండలో సూర్యకిరణాలకు నిగనిగా మెరుస్తూ దూరం నుంచి ప్రవహించే చెరువుల్లా కనిపిస్తాయి. దగ్గరకు వెళితే ఇసుక తప్ప ఏమీ ఉండదు. అవిశ్వాసుల సత్కర్మలు కూడా ఇంతే. విశ్వాసం ఈమాన్ లోపించడం వల్ల వారి కర్మలు బరువును కోల్పోతాయి. కాబట్టి పుణ్యఫలం కూడా లభించదు. సరాబున్ అంటే ఎండమావులు, హీ అతున్ అంటే నీరు నిలిచి ఉండే పల్లపు ప్రాంతం, చదునైన మైదానం. ఆయత్ నంబర్ 40. أو كظلمات في بحر اللجي يغشاه موج من فوقه موج من فوقه سحاب ظلمات بعضها فوق بعض إذا أخرج يده لم يكد يراها ومن لم يجعل الله له نورا فما له من نور. ఆయత్ నంబర్ 40. లేదా వారి కర్మల ఉపమానం లోతైన సముద్రపు అట్టడుగున ఉన్న చీకట్ల వంటిది. దానిపై అల, ఆ పైన మరో అల కమ్ముకొని ఉంది. వాటిపై మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఆ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి దట్టంగా అలుముకొని ఉన్నాయి.
ఎవరైనా తమ చేతిని బయటికి తీస్తే కానరాని పరిస్థితి అది. వ్యాఖ్యానం 62. ఇది రెండవ ఉదాహరణ. అవిశ్వాసుల సత్కర్మలు గాఢాంధకారంలో ఎవరికీ కానరాకుండా పడి ఉంటాయి. అవిశ్వాసపు అంధకారం, అపమార్గపు అంధకారం, దైవధిక్కార అంధకారం, విశ్వాసంలో కల్తీ కారణంగా ఏర్పడిన అంధకారం, పరలోక ధిక్కరణ అంధకారం, ఇలా అంధకారాలన్నీ కలిసి మంచి పనులను కనుమరుగు చేస్తాయి. అలాగే ఈ అంధకారాలు వారికి సన్మార్గంలో అవరోధంగా నిలుస్తాయి. ఆయత్ నంబర్ 41. ألم تر أن الله يسبح له من في السماوات والأرض والطير صافات كل قد علم صلاته وتسبيحه والله عليم بما يفعلون. ఆయత్ నంబర్ 41. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులు అల్లాహ్ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతీదీ తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు జనులు చేసేదంతా అల్లాహకు తెలుసు. 64వ వ్యాఖ్యానం. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలలో పక్షులు కూడా చేరి ఉన్నప్పటికీ పక్షుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనించదగిన విషయం. జంతువులలో పక్షులకు గల ప్రత్యేకత ఏమిటంటే అవి దైవ ప్రసాదితమైన శక్తితో భూమి ఆకాశాల మధ్య శూన్యములో ఎగురుతాయి. అలా ఎగురుతూనే అవి దైవ స్తోత్రం చేస్తాయి. ఇతర జంతుజాలానికి ఈ శక్తి లేదు. సఫాతున్ అంటే తమ రెక్కలను తెరిచి ఉన్నవి అని అర్థం. వ్యాఖ్యానం 65. దైవారాధన ఎలా చేయాలో ప్రతి ప్రాణికి అల్లాహ్ నేర్పాడు. ప్రతిదీ తనదైన పద్ధతిలో తన సృష్టికర్తను స్తుతిస్తూ ఉంది. ఇది కాకతాళీయం కాదు. వాస్తవానికి ఇది కూడా సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ అసమాన శక్తికి ప్రతిరూపమే. వ్యాఖ్యానం 66. భూమండలంలోనూ ఆకాశాలలోనూ ఉన్న సృష్టితాలలో ఎవరు తనను ఆరాధిస్తున్నారో ఎవరు ఆరాధించడం లేదో అల్లాహకు తెలుసు. ఈ వాక్యం మానవులకు జిన్నులకు ఒక హెచ్చరిక లాంటిది. మానవులకు జిన్నులకు దేవుడు తెలివితేటల్ని ఇచ్చి స్వేచ్ఛాధికారం ఇచ్చాడు. ఉచితానుచితాలను పరికించే జ్ఞానం ఇచ్చాడు. అలాంటప్పుడు వారు పూర్తి చైతన్యంతో తమ ప్రభువును స్తుతించాల్సింది. కానీ వారు ఈ ఆరాధన పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు. మరోవైపు తమ కంటే అల్ప ప్రాణులు రేయింబవళ్ళు దైవస్తోత్రంలో నిమగ్నులై ఉంటే మనుషులు మాత్రం అహంకారంతో తన ప్రభు ఆరాధన పట్ల విముఖత చూపుతున్నారు. తమ ఈ నిర్లక్ష్య వైఖరిపై వారు నిలదీయబడడం ఖాయం. ఆయత్ నంబర్ 42. ولله ملك السماوات والأرض وإلى الله المصير. ఆయత్ నంబర్ 42. భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాహదే. కడకు అంతా అల్లాహ్ వైపుకే మరలవలసి ఉంది. వ్యాఖ్యానం 67. ఆయన అధికారానికి తిరుగులేదు. ఆయనే అందరి ఆరాధ్య దైవం. ఆయన్ని వదిలి వేరొకరిని పూజించడం సమ్మతం కాదు. అందరూ ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. అక్కడ ఆయన ప్రతి ఒక్కరి విషయంలో న్యాయసమ్మతంగా తీర్పు చేస్తాడు. Thanks for watching. Don't forget to like, comment and share. Please subscribe.